ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మిరియాలతో, మన వంటగదిలో ఉండే మిరియాలతో ఒక చిన్న ఉపాయం చేసి చూడండి. మీరు కోరుకున్నంత డబ్బు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలాగే చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు కోర్టు కేసులు ఉన్నాయండి, ఆస్తి తగాదాలు ఉన్నాయండి, వాటి నుంచి బయటపడాలి, ఏదైనా ఖర్చు లేకుండా చెప్పండి, పెద్దగా ఖర్చు పెట్టలేము, ఇంట్లో చేసుకోగలిగే చెప్పండి, ఇలా చాలామంది అడగడం జరిగింది. వారందరూ కూడా కోర్టు కేసులతో ఉన్నవారు, ఆస్తి తగాదాలు ఉన్నవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మనకి ఎప్పుడైనా సరే డబ్బు అవసరమైనప్పుడు అప్పు కోసం అడగడానికి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు కొంతమంది ఫోన్ చేసిన తర్వాత రండి ఇస్తామంటారు, తర్వాత ఇవ్వకుండా మానేస్తూ ఉంటారు. అయ్యో బై మిస్టేక్ జరిగిపోయింది, ఇంతకుముందు ఎవరో వచ్చారు వాళ్ళకి ఇచ్చామంటారు. అలా కాకుండా మనకి డబ్బు రావాలి అన్నప్పుడు ఈ ఉపాయం చేయవచ్చు. అంటే మీకు డబ్బు అవసరం వచ్చింది, అప్పు కోసం డబ్బు అడగడానికి వెళ్ళారు. మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు వారి దగ్గర నుంచి లభిస్తుంది. ఈ ఉపాయం చేయటం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి. దానివల్ల మీకు మనశ్శాంతి లేదు, అంటే కుటుంబంలో ప్రశాంతతే లేదు. ఈ ఉపాయం చేయటం వల్ల అలాంటి వాతావరణం మారి మీకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే చీటికి మాటికి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, శత్రువులుగా చూస్తున్నారు, వారికి మీకు శత్రుత్వం వచ్చింది. అలాంటప్పుడు ఈ ఉపాయం చేయడం వల్ల వారి నుండి రక్షణ లభిస్తుంది. అంటే వారు ఏదైనా మనకు ఆపద తలపెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మీ మీద పనిచేయకుండా ఉంటుంది, రక్షణగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే ఇంకా మనం చుట్టాలు, స్నేహితులు, అంటే చుట్టాల వల్ల ఇబ్బందులు, స్నేహితుల వల్ల ఇబ్బందులు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని కావాలనే ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే అనవసరం, అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అనవసరమైన విషయాలకు మనం వెళ్ళి గొడవలు పడి శత్రుత్వం తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కూడా మనం ఈ ఉపాయం చేయడం వల్ల రక్షణ కలుగుతుంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీకు ఇబ్బంది లేకుండా రక్షణగా కూడా ఈ ఉపాయం మిమ్మల్ని కాపాడుతుంది. అంటే వారు మీకు అనుకూలంగా కూడా మారుతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయంలో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా స్కిప్ చేసి చూస్తే అర్థం కావు. మొదటి నుంచి లాస్ట్ వరకు చూడాలి. అర్థమైతే చేయాలి, అర్థం కాకపోతే వదిలేయాలి. కారణం ఏంటంటే పదార్థము, సమయము, విధానము చాలా ఇంపార్టెంట్. వీటిని సరదాగా తీసుకొని, అంటే ఏముందిలే అని తీసుకొని చేస్తే ఫలితం రాకపోగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పదే పదే చెప్తూ ఉంటాను. అలాగే ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలోనే చేయాలి. అలా కాకుండా ఇష్టారాజ్యంగా చేస్తే సమస్యలు కొని తెచ్చుకునేవారు అవుతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం మంచిది. ఎందుకంటే ప్రయోగం చిన్నదే ఉంటుంది, ఉపాయం తేలిగ్గానే ఉంటుంది, కానీ ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అది చెప్పిన సమయాన్ని, విధానాన్ని అర్థం చేసుకోండి. అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. చాలా రకాల సమస్యల గురించి, అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎన్నో ఉపాయాలు చూడడం జరిగింది. 1700 ఉపాయాలు ఉన్నాయి ఛానల్లో. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, లేదంటే వీడియోస్లోకి వెళ్ళండి. మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోకి ఒక చిన్న మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఖచ్చితంగా మీకు ప్రతిరోజు వీడియోని ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి. అంటే పర్టికులర్గా ఈ ఉపాయం శుక్రవారం నాడు మాత్రమే చేయాలి, మిగతా రోజుల్లో చేయకూడదు, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయానికి 21 మిరియాలు కావాలి.
21 మిరియాలు, ఇలాంటివి 21 కావాలి. అలాగే గోధుమ పిండి తీసిన ప్రమిద, ఆవు నెయ్యి, కంపల్సరీగా ఆవు నెయ్యి కావాలి, 21 మిరియాలు కావాలి. శుక్రవారం నాడు ఉదయమైనా సాయంత్రమైనా ఈ ఉపాయం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి. మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయాలి. ఎక్కడైతే మీరు పూజ చేస్తూ ఉంటారో అక్కడ చేయాలి. ముందుగా మీ దేవుడి గదిలో అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆవు నెయ్యితో వేరే కుంది పెట్టుకోండి. ఇది ప్రయోగానికి సంబంధించింది. సపరేట్గా ఒక కుంది పెట్టుకోండి, ప్రమిది పెట్టుకోండి. దానిలో ఆవు నెయ్యి వేయండి, దీపం వెలిగించండి. తర్వాత ఇలా ఒక 21 మిరియాలు తీసుకోండి. ఇలా 21 తీసుకోండి. నేను శాంపిల్ చూపిస్తున్నా మీకు. ఒక 21 తీసుకోండి. 21 తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకోండి. మీ కుడి చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, కోరికలు చెప్పుకోండి. సమస్యలు, కోరికలు, ఇబ్బందులు. తర్వాత అమ్మవారి మంత్రం, దుర్గాదేవి మంత్రాన్ని ఒక్క నిమిషం సేపు మనసులో తలుచుకోండి. మంత్రం వచ్చేసి ఓం ధూం దుర్గాయ నమః, ఓం ధూం దుర్గాయ నమః, ఓం ధూం దుర్గాయ నమః. ఇలా ఈ మంత్రాన్ని మీరు ఒక్క నిమిషం మనసులో తలుచుకోండి. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. మంత్రజపం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న మిరియాలని ఒక పేపర్లో, ఏదైనా ఒక పేపర్లో చూపిస్తాను. అది కూడా ఇలా పేపర్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ తీసుకోండి. తీసుకొని దానిలో పెట్టి మంత్రజపం అయిపోయిన తర్వాత ఇలా చక్కగా మూటగా కట్టి, అంటే పొట్లలా కట్టండి. కట్టి మీరు అమ్మవారి పట్టం ముందు ఇలా పెట్టండి. అమ్మవారి పట్టం ముందు ఇలా పెట్టండి. అంటే అమ్మవారి పట్టం లేదండి, మరి అప్పుడేంటి పరిస్థితి? ఏ పట్టం ముందే పెట్టవచ్చు. అమ్మవారి స్వరూపంగా భావించి ఏ పట్టం ముందే పెట్టవచ్చు. తర్వాత శుక్రవారం నడిచేస్తారు మీరు. ఇది ఒక రోజంతా అక్కడే ఉంచండి, దేవుడి పని అంటే మీ పూజా మందిరంలోనే దేవుడి ముందు ఉంచండి. రెండవ రోజు అంటే శనివారం నాడు నిద్ర లేచిన తర్వాత మీరు స్నానం చేసి మిగతా పనులను పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఇలా ఒక గోధుమ పిండితో ఒక ప్రమిది చేయండి. ప్రమిది చేసి దానిలో ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి, అంటే 2 ఒత్తులు విడివిడిగా వేయాలి, కలిపి వేయకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మన దేవుడి ముందు పెట్టిన ఈ మిరియాలని ఈ ప్రమిదిలో వేయాలి. నేను చూపిస్తున్నాను, చూడండి. జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా వేయండి. ఆవు నెయ్యి, 2 ఒత్తులు, గోధుమ పిండి, ప్రమిద వేసి ఎక్కడ మీ పూజా మందిరంలోనే మీ దేవుడి దగ్గరే దీన్ని వెలిగించాలి. దీన్ని ఖచ్చితంగా 2 ఒత్తులు విడివిడిగా ఉండాలి, 2 ఒత్తులు విడివిడిగానే వెలిగించాలి. అంటే కలిపి మాత్రం చేయకూడదు, అంటే 2 ఇలా కలిపి చేయకూడదు. ఈ మిరియాలు వేసి అమ్మవారి ముందు పెట్టి, ఎక్కడైతే లక్ష్మీ అమ్మవారు కావచ్చు, మీరు ఏ పటం ముందు పెట్టినా సరే అమ్మవారి స్వరూపంగా భావించి ఇప్పుడు ఈ దీపాన్ని వెలిగించాలి. అమ్మవారి ముందు పెట్టి వెలిగించాలి. కంపల్సరిగా గోధుమ పిండితో మాత్రమే వాడాలి, గుర్తుంచుకోండి. నేను మీకు వెలిగించుకొని చూపిస్తాను. మీరు అగ్గిపుల్లతో వెలిగించమాకండి, సాంబ్రాణి పుల్లతో వెలిగించండి. నేను చూపించడం కోసం వెలిగిస్తున్నాను. ఇలా వెలిగించండి. వెలిగించి అమ్మవారి ముందు పెట్టండి. తర్వాత మీరు ఈ ప్రమిద దీపం పూర్తిగా వెలిగిన తర్వాత, కొండెక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అంటే అక్కడ కూర్చోవాలి రూల్ ఏం లేదు, మీరు వెలిగించి నమస్కారం చేసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు. తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని, ఈ ప్రమిదని, అలాగే ఈ మిరియాలని మీరు ఏదైనా పారే నీళ్ళలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో వేసేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఉపాయాన్ని మీరు 5 శుక్రవారాలు చేయాలి. ఎటువంటి మధ్యలో అంటే నెలసరి వచ్చిందనుకోండి, గ్యాప్ ఇవ్వండి, తర్వాత కంటిన్యూ చేయండి. మీకు ఎటువంటి సమస్య నుండి అయినా బయటపడతారు. అలాగే మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. కోరుకున్నంత డబ్బు కూడా లభిస్తుంది. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం. జాతకంలో మీకు ఎవరికైనా సరే పాపగ్రహాల యొక్క, అంటే ఒక్కొక్కసారి గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు రాహువు కానీ శని భగవానుడు కానీ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే మీ జాతకంలో కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూనే ఉంటారు. స్నేహితులు, చుట్టాలు,
పక్కవారు, ఎదుటివారు వీరందరూ కూడా మీకు తెలియకుండానే మీరు శత్రుత్వంగా భావిస్తారు. అంటే మూడో వ్యక్తి మనకు తెలియకపోయినా వాళ్ళ మీద మనకి శత్రుత్వం వస్తుంది. వాళ్ళు కూడా మనం చూడంగానే శత్రువుగా భావిస్తారు. అలాంటి సందర్భంలో మీరు ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ఆ ఇబ్బందులు తొలగుతాయి. మీకు కోరుకున్నంత ధనం రావడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి. అలాగే మీ మనసులో ఏది కోరుకుంటారో అది నెరవేరుతుంది. ఈ ఉపాయానికి ఆ శక్తి ఉంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. నమ్మకం, విశ్వాసం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది అంటుంటారు, గురువుగారు మాకు ఏది చేసినా అవడం లేదు. పూర్వకర్మ, పాపాలు, శాపాలు, మన మానసిక స్థితి. మనోవికారాలు ఉన్నప్పుడు జాతకరీత్యా చంద్రుడు బాగోపోయినా మనం ఏమీ చేయం. పాపగ్రహాలు తోడే ఉన్నప్పుడు కూడా మనం ఏమీ చేయం. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాము, బద్దకిస్తాము, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఎదుటివాడిని ఎలా పాడు చేయాలో చూస్తూ ఉంటాం. అలాంటి లక్షణాలు మనకి ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మన మీద నెగిటివ్గా ఉన్న గ్రహాల ప్రభావం అధికంగా ఉందని గుర్తించాలి. వాటి నుండి బయటపడడానికి జపాలు, తపాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. తాంత్రిక ప్రయోగాలు కూడా ఏంటంటే మనం చిన్నవే కదా అని తక్కువ అంచనా వేసి తక్కువగా చూస్తూ ఉంటాం. వీటిలో ప్రాకృతికమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మనకు సహాయం చేయాలి. పంచభూతాల్లో ఉన్న శక్తి మనకు సహాయం చేసినప్పుడే ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు, అంటే ఏదైతే ఈ శరీరంతో ఉన్నామో మనం ఏది చేసినా మంచి ఫలితం రావడానికి ప్రకృతి సహాయం చేయాలి, పంచభూతాలు సహాయం చేయాలి. ఈ ప్రయోగాల వల్ల మనకేంటంటే పంచభూతాలు సహాయం చేస్తాయి. మేము ఒకసారి చేసామండి అవ్వలేదు, ఒక నెల చేసాము అవ్వలేదు, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా మీరు మీ మనసు దాని మీద పూర్తిగా ఫోకస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతి మీకు సహాయం చేస్తుంది. అపనమ్మకం అవుతుందా కాదా అన్న ఒక సందిగ్ధం ఉన్నప్పుడు ఏది కూడా మనకి నేచర్ నుంచి సహాయం అందదు. అలాగే నిత్యము కూడా మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మీరు ఏది చేసినా చేయకపోయినా మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని అయినా సరే తలుచుకోండి. ఎవరికైతే ఏది చేసినా ఫలితం రావడం లేదో వారు ఏది ఇలాంటి ప్రయోగాలు చేయడం మానేయండి. మీరు నిత్యము మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒక 6 నెలలకైనా సంవత్సరానికైనా మార్పుని చూడగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.